దారి లేనటువంటి స్థితిలో, దుఃఖము కలిగినటువంటి స్థితిలో, భయభ్రాంతులైనటువంటి స్థితిలో ఈ సీయోను కుమారి ఉంది. కనీసం బయటపడదాము అని అనుకుంటే దారి చూపేవాడు కూడా లేడు. పెంచిన కుమారుడును ఏమన్నా దారి చూపిస్తాడో అనుకుంటే అతను కూడా పట్టించుకోవటం లేదు. ఈరోజు నా తల్లిదండ్రులను ఎదిగి వచ్చిన కుమారులు కుమార్తెలు పట్టించుకుంటున్నారా? సీయోను కుమారి పరిస్థితి కూడా అలాగే ఉంది. పెంచిన వారు కూడా పట్టించుకోవటం లేదు. 19వ వచనం, 2 అపాయములు నీకు సంభవించును. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? పాడు నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నెట్లా ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. ఇంకా మూర్ఛిల్లిన వాడు కుమారుడు ఉంటే నిన్నేలా రక్షిస్తాడు? ఇంకా 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఓదార్పు లేక ఉన్నటువంటి వారు, నీలో 2 ఉన్నాయి. 2 అపాయాలు ఉన్నాయి. కాపాడుతాడు అన్నటువంటి కుమారుడు కూడా మూర్ఛిల్లు పడిపోయాడు. ఒకటి. ఇంకోటి, ఎవరైతే కాపాడుతారు అనుకున్న వారు వీధులన్నిటి చివరలలో వారు పడిపోయి ఉన్నారు. పడిపోయిన వాడు వచ్చి సీయోను కుమారుని రక్షిస్తాడా? మూర్ఛిల్లిన వాడు వచ్చి సీయోను కుమారుని రక్షిస్తాడా? ఏంటి, ఎలా ఉంది ఈ పరిస్థితి?